ఓరుగల్లు కాంగ్రెస్లో వార్ ముదురుతుంది. కొండా వర్సెస్ ఎమ్మెల్యేలుగా సీన్ మారిపోయింది. ఇది నిన్నటి నుంచి ఆ సీన్ ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ చేశారు కొండా దంపతులు. అటు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, ఇలా ఒకళ్ళని కాదు నరేందర్, అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఒకటి ఇచ్చింది, దానికి వివరణ కోరింది. ఆ వివరణకు కూడా 16 పేజీల లేఖను ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొండా దంపతులు అంటే కొండా మురళి రాసిన లేఖ ఇది, ఆయన రాశారు. ఇది మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఓరుగల్లులో అన్ని రాజకీయ పక్షాల్లో ఇప్పుడు కొండా కలకలం జరుగుతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వారుగా అది కనిపించింది. ఇప్పుడు అది మిగిలిన పక్షాలందరిపై కూడా దాడిగా మారిపోయింది. అంతేకాదు 70 కోట్లు ఖర్చు చేశాను ఎన్నికల్లో, అదేవిధంగా 16 ఎకరాలు అమ్ముకున్నానంటూ కొండా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. దానిపై బీఆర్ఎస్ బీజేపీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 70 కోట్లు ఎలా ఖర్చు చేశారు, ఆ 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు 3 ఎకరాలో 4 ఎకరాలో అఫిడవిట్లో చూపించిన కొండా మురళికి 16 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంకా 500 ఎకరాలు ఎక్కడ ఉంది, ఇదంతా తేల్చాలంటూ కూడా విపక్షాలు దాడి మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు కొండా దంపతులు అటు విపక్షాలు ఇటు అధికార పక్షంలోని స్వపక్షంలోని విపక్షంతో కూడా టార్గెట్గా మారారు. ఎందుకు కొండా దంపతులు ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులకు టార్గెట్గా మారిన వాళ్ళే ఇప్పుడు మనకు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఈ టార్గెట్గా మారిన వాళ్ళు 3 ప్రధాన పార్టీల్లో ఉన్నారు. ఆ ముగ్గురు మనకి ఇప్పుడు డిబేట్లో ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ గారు బీజేపీ నేత, కీలక నేత, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత. అదేవిధంగా నన్నపనేని నరేందర్ గతంలో కొండా దంపతులను వరంగల్ ఈస్ట్ నుంచి ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఆయన మనతో మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇనుగాల వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇప్పుడు కొండా దంపతులు టార్గెట్గా నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, రేవూర్ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇలా అంతా అందులో ఉన్న ఒక వ్యక్తి పథకాల నియోజకవర్గానికి చెందిన కుడా చైర్మన్ ఆయన ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు కాసేపట్లో. మన డిబేట్లోకి వెళ్దాం. ప్రదీప్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న ఈరోజు జరిగిన దానికి కొండా దంపతులు వివరణ ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారు, అదే పార్టీకి చెందిన నాయన్ రాజేందర్ రియాక్షన్ కూడా ఒకసారి మనం చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, దాని ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకుని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్స్ కూడా తిరిగా. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? రైట్ ప్రదీప్ గారు, అదే సరే, వాళ్ళు ఇంటర్నల్ వివరణ ఇచ్చారు. నాయన్ రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు, మాకు భయం ఏం లేదనే రకంగా ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే నేను అందులో అడుగుతుంది ఏంటంటే, ఎప్పుడు ప్రజల్లో ఉండే మనుషులు ప్రజా జీవితమే వాళ్ళ ధ్యేయంగా పనిచేస్తుంటారు. దాదాపు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్సీ, గతంలో కూడా మాజీ ఎమ్మెల్సీ, వాళ్ళంతా కూడా గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే, అంతకుముందు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. ఇంత సీనియర్ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఎర్రబెల్లి కుటుంబం, మీరు సరే అఫ్కోర్స్ మీ బ్రదర్ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయన దయాకర్ రావును కూడా టార్గెట్ చేస్తున్నారు. చాలా దారుణమైన పరుష పదజాలం, అది వేయొద్దని వదిలేసాం మేము. నిన్న వాడారు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ పైన, అది వేయొద్దనే వదిలేసాం మేము. మా దగ్గర ఉంది బయట. మిమ్మల్ని కూడా అన్నారు. ఎందుకు అసలు అన్నాడు? మేము రాజకీయంగా ఎదుర్కొంటానికి మేము ఎప్పుడే మాట్లాడము. ఆయనే లూజ్గా మాట్లాడి క్రాక్ మాట్లాడినా మేము ఎప్పుడు అట్లాంటివి మాట్లాడలేదు. ఎందుకు అంత వ్యక్తిగతంగా మీ మధ్య నడుస్తుంది అక్కడ వారు? అది ఆయన అడగాలి. కానీ ఎవరైనా ఇంట్లోన్న మహిళలను తీస్తారా? రాజకీయంగా ఏమైనా పిచ్చిలేసినోడు తప్ప మంచోడు ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు ఆయన వైఫ్ కొండా సురేఖ గారు
ఓ కొత్తవాడలో వాళ్ళకి కావాల్సిన బంధువులు ఆ క్యాసెట్లు భారతదేశం అంతా ఇన్నారు. మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? ఆడియో రికార్డ్స్ వచ్చినాయి. ఈయన వల్ల తిట్టినవి ఉన్నాయి. కానీ మేము ఎప్పుడన్నా పర్సనల్ ఇష్యూస్లలో మాట్లాడినామా? ఎక్కడన్నా మరి తెలివి ఉండి జ్ఞానం ఉండి రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఫ్యామిలీ విషయాలలో పెట్టొచ్చునా? మినిమం కామన్ సెన్స్. పిచ్చిలేసినోడు తప్ప ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాడా? చెప్పండి మీరు. అంటే రాజకీయంగా నన్ను నేను ఎన్నన్నా నేను ఎప్పుడు నేను పిచ్చికి మాట్లాడలే కదా. నన్ను 100 సార్లు అన్నావు, నేను ఎప్పుడన్నా మాట్లాడినా? కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అంటే మేమేమో చాతకాని వాళ్ళం కాదా? పిచ్చిలేసింది అనుకుంటే ఇచ్చి పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన మొన్న 70 కోట్లు ఏదో ఖర్చు చేసిన అంటే దాని మీదనే మేము మాట్లాడుతున్నారు. ఫస్ట్ మాట్లాడింది వరంగల్ సభలో ఒక చిన్న ప్రైవేట్ ఫంక్షన్. అది ఆడ నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేకి గెలిచటానికి. నేను 16 ఎకరాల భూమి అమ్ముకొని 70 కోట్లు ఖర్చు పెట్టిన. నాకు 500 ఎకరాల భూస్వామి నేను అని చెప్పాడు. దాన్ని కూడా తప్పు పడతానులే. ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు పెట్టలే? ఎలక్షన్ అఫిడవిట్లో నీకు ఉన్నదే 14 ఎకరాలు మొత్తం మీ కుటుంబానికి. మరి 500 ఎకరాలు ఎక్కడ ఉన్నది? రెండోది ఎలక్షన్ అఫిడవిట్లో ఖర్చు పెట్టింది ఆయన 60 లక్షల చిల్లర ఏదో చూపించాడు. మరి 70 కోట్ల ఎట్లా పెట్టినావు? దాని మీదే మాట్లాడినాను తప్ప వేరే మాట్లాడలేదు. ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే క్రమశిక్షణ కమిటీకి రాసిందో ఇందులో మీది కూడా ప్రస్తావన ఉంది. ఒకటి ఎర్రబెల్లి స్వర్ణ కడియం శ్రీహరి రేవూరి బ్యాచ్లో ఉన్నారు కదా, అంటే కొండా మురళిని టార్గెట్ చేస్తున్న బ్యాచ్లో ఆ స్వర్ణకి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే మీకు రిలేషన్ ఉంది కాబట్టి నన్ను టార్గెట్ చేస్తుంది ఆమె అని ఒక పారాగ్రాఫ్ ఆమె మీద పెట్టారు. ఆ రిలేషన్స్ అంటే మీరు బీజేపీలో ఉంటారు, ఆమె కాంగ్రెస్లో ఉంటుంది, దయాకర్ రావు బీఆర్ఎస్లో ఉంటారు, మీరంతా రిలేషన్గా ఇట్లా మారి కొండా మురళి టార్గెట్ చేస్తున్నారా? అట్లాంటప్పుడు మా ఆమె మీదనే పోటీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆమె జిల్లా అధ్యక్షురాలు. సరే అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మాకు సంబంధం లేదు. అంటే అదంతా అలిగేషన్ చేసేటానికి అర్థం ఉండాలి కదా. నువ్వు ఆయననే కాదు కదా, ఇంకా మా శ్రీహరిని చేసి రాజేంద్రని చేసి అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. అది దానికి వాళ్ళు ఏమైనా చేసుకుని మనకు సంబంధం లేదు కదా. రైట్. నరేందర్ గారు, మీరు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టున్నారు. 70 కోట్లు ఖర్చు చేసినట్లు దానికి సంబంధించి అఫిడవిట్లో ఒకటి పెట్టారు, ఖర్చు ఒకటి, 70 కోట్లు ఎక్కడి అని ఫిర్యాదు చేశారు. ఏంటి మిమ్మల్ని ఓడగొట్టినందుకు కొండా సురేఖ మిమ్మల్ని ఓడించారు, మిమ్మల్ని కానీ ప్రదీప్ రావుని కానీ ఇద్దరు నామే ఓడించారు, అందుకని టార్గెట్ చేస్తున్నారా? ఆమె అలాంటి ఫిర్యాదులు చేస్తున్నారా? అదే ఆయన చాలా చిన్న అబ్బాయి, ఆయనకి ఏం తెలియక ఆయనతో మేమే అనిపించినామండి. మేమెందుకు టార్గెట్ చేస్తామండి? ఆయనే ఉద్దేశపూర్వకంగానే అన్నాడు, జరిగింది కూడా వాస్తవం. దానికి స్వయంగా తనే చెప్పాడు. వరంగల్ నియోజకవర్గ ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ వాళ్ళు ఏ పద్ధతిలో అవలంబించి ఇక్కడ ఏం చేసిల్లు అనేది అందరికీ తెలుసు. 2014 నుంచి 18 వరకు ఇక్కడ వాళ్ళ మొహాలు తెలివే, అడ్రస్ లేరు వాళ్ళు. 18 తర్వాత 23లో వచ్చి ఎటువంటి విచ్ఛిన్నకరమైన పరిస్థితులను తయారు చేసిలో అందరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ ఉద్దేశం ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, భారతదేశ వ్యవస్థలో రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం అమలు చేసేటువంటి ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి. మరి దాని మీద గౌరవం లేకుండా నీ ఇష్టం ఉన్నట్టుగా ప్రగల్భాలు పలుకుంటూ మాట్లాడుతూ ఒక అరాచక శక్తుల్లాగా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ప్రధాన ప్రతిపక్షాలైనా మేము చూసుకుంటూ కూర్చోలేం కదా. అంటే నరేందర్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అరాచక శక్తులు అని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళని ఒక రాక్షసులాగా చిత్రీకరిస్తున్నారు. అలా చిత్రీకరించినప్పుడు దానికి కారకులు మీరే అంటే ఏం చెప్తారు? ఎందుకు మీరే అంటే 2014లో కొండా సురేఖను తీసుకొచ్చి వరంగల్ ఈస్ట్లో, అది వాస్తవానికి నన్నప్పనేని నరేందర్కి రావాల్సిన టికెట్, అది ఆయన్ని పక్కన పెట్టి మీరే కదా పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించింది. కాబట్టి మీరే కారకులు అంటే ఏం చెప్తారు? అయితే మేము చెప్తాం, మేము దానికి సరైన జవాబు చెప్తానండి. చెప్పండి. భారతదేశంలో రాష్ట్రపతికి అతీతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ఆఖరికి ఉరివేసినోడికి కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి అవకాశం ఉంటది.
అటువంటి పద్ధతిలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నాం, అందరం కలిసి మంచిగా పనిచేసుకోవాలని నాట్ ఓన్లీ సురేఖ, చాలా మంది వివిధ రాజకీయ పార్టీల నుండి కూడా అందరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, రేపు తెలంగాణ బాగుపడాలని చెప్పి. కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ 2 ఏళ్లకే బట్టబయలు కావడం జరిగింది. అప్పుడు కూడా నేను మీకు తెలుసు చాలా పత్రికలలో బాహటంగా గొడవలైనాయి, అవును, బాహటంగా ప్రచురించడం జరిగింది, మీ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అవును. కాబట్టి వారి యొక్క తీరుతెన్నులు ఎక్కడ కూడా మారలేదండి. ప్రజలు దాన్ని గమనించుకోవాలి. వాళ్ళ యొక్క తీరుతెన్నులు వాళ్ళు ఎప్పుడు మారరు, ఓటేసుకునే టైం వరకు చాలా పిల్లిలాగా ఉంటారు, తర్వాత మేం పులులం అని చెప్తారు అన్నది ప్రజలు గమనించుకోవాలన్నది మా విజ్ఞప్తి. అదేవిధంగా చట్టాల మీద గౌరవం ఉన్నది, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు డిప్యూటీ ఎలక్టరల్ కమిషనర్ మనం హరిసింగ్ గారికి కూడా కంప్లైంట్ చేయడానికి కారణం అదేనండి. రైట్. ఇందుగాల వెంకటరామరెడ్డి గారు మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ. ఎందుకంటే నాయన్ రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజుతో పాటు ఇనుగాల వెంకటరామరెడ్డి దేశాయిపై కూడా మల్లు రవికి రాసిన ఈ 16 పేజీల లేఖలో ప్రస్తావించారు. మీది కూడా ఒక పారాగ్రాఫ్ ఇందులో పెట్టారు, గతంలో మీరు ఓడిపోయారు చాలాసార్లు అని కూడా. అలాంటి అందరిని ఉద్దేశించి అలా ఓడిపోయిన నేతలు వీళ్ళంతా, వీళ్ళకి ఎవరికి ప్రాబల్యం లేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే నేను మా హెడ్డింగ్ కూడా అదే, కొండా గుదిబండ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే గతంలో వైసీపీకి కొండలాగా బలమైన నాయకులుగా వరంగల్లో తెలంగాణలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి గుదిబండగా మారి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్కి కూడా వరంగల్ జిల్లాలో 2014లో వాళ్ళే చాలా స్ట్రాంగ్ లీడర్స్ అన్నట్టు కనిపించారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అన్నీ అయ్యారు. ఆ తర్వాత వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్ కొండా దంపతులు వచ్చారు, పార్టీలో ఉన్నారు, వాళ్ళు మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తారు, వరంగల్ని కాంగ్రెస్కి అధికారం కట్టబెడతారని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే అధికారం కూడా వచ్చింది మీకు. అన్ని ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఒక స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్లో జనగామ తప్ప అన్ని గెలిచారు కూడా కాంగ్రెస్. ఇంత బలమైన నాయకులు ఇప్పుడు మీకు గుదిబండగా కనిపిస్తున్నారా? ఎందుకు వాళ్ళ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎక్కడ బలమైన సార్, జిల్లా ఆయన జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయాయి. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆల్మోస్ట్ 40,000 తేడాతో ఓడిపోయింది. రైట్. మొత్తం అన్ని గెలిచినట్టే చెప్తాను. మొన్నటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ అన్ని గెలిచింది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి వెంకటరామరెడ్డి గారు. కళ్యాణ్ గారు, ఓడిపోడు గెలిచి అనేది రాజకీయాల్లో అందరికీ ఒక ప్రక్రియ అది. సో ఎవరు ఓడిపోతే వాళ్ళకు వాల్యూ లేదనేది తప్పు మాట. కొండమురళి గారు 2014 ఎప్పుడైతే నేను పరకాల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు నాకు టికెట్ వచ్చినాక వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయినరు. వాళ్ళు ఏదో కేసీఆర్ గారు పిలిస్తే పోలేదు, నా టికెట్ వస్తే వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయినరు. టీఆర్ఎస్లోకి గెలిచినాక 2018లో నాకు టికెట్ వచ్చే క్రమంలో మళ్ళీ వాళ్ళకి టికెట్ వచ్చింది. సో ఆయన కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసినాను. వాళ్ళు ఓడిపోయినాక మళ్ళీ వాళ్ళు కాన్స్టిట్యున్సీ రాకపోతే మళ్ళీ నేను 2023 కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసినాను, కార్యకర్తలను కాపాడుకున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈక్వేషన్ కొన్ని సమీకరణల వల్ల నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి 3 కాన్స్టిట్యున్సీలో పనిచేసినాను, అందరిని గెలిపించిన ప్రయత్నం చేసినాను. ఓటమి అనేది ప్రతి ఒక్కరికి అది మనం రాసిపెట్టి ఉండదు. ఆ రోజు ట్రెండ్ ఎట్లుండదో వేవ్ ఎట్లుందో దాన్ని బట్టి చేస్తారు. ఇప్పుడు కొండమురళి గారు మేము అందరం కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే పార్టీ లైన్ దాటకుండా పార్టీలో క్రమశిక్షణగా ఉండాలి, ఎవరైతే వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి మా ఉద్దేశం. ఎందుకంటే పైన హైకమాండ్ ఒప్పుకున్నాకనే కదా అందరి పార్టీలకు వచ్చింది. హైకమాండ్ విషయాన్ని మనం ఎప్పుడు లైన్ దాటద్దని చెప్పి మా ఉద్దేశం. బహిరంగంగా మాట్లాడితే పబ్లిక్లో మనం చులకనైపోతాము, కాంగ్రెస్ పార్టీ వాల్యూ పడిపోతుందని చెప్పి మా ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం వాళ్ళ పర్సనల్గా మాకు వాళ్ళ మీద ఏం లేదు. అయినా కూడా ఇప్పుడు కొండమురళి గారు ఒక మాట అన్నారు, మేము ఎప్పుడు ఓడిపోలేదని. సరే వాళ్ళు జడ్పీటీసీగా ఓడిపోయినరు, తర్వాత ఎంపీగా ఓడిపోయిన సురేఖ మేడం, దాని తర్వాత మా పరకాల్లో 2 సార్లు ఓడిపోయినరు. దాన్ని ఎవరు తప్పుపడతలేరు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ లీడరు, మాస్ లీడరు, 100% వాళ్ళు పేదలకు సాయం చేస్తారు, దాంట్లో ఎటువంటి డోకా లేదు. కానీ ఏంటంటే మా ఒక ఉద్దేశం ఏముండేనంటే ఏమున్నా విత్ ఇన్ ద రూమ్ మాట్లాడుకుందాము, పైన అధిష్టానం దగ్గర మాట్లాడుకుందాము, ఒకరి మీద ఒకళ్ళు అబండాలు వేసుకుంటే మనమే చులకనైపోతామని చెప్పి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇనుగాల వెంకటరామరెడ్డి గారు మీరు చాలా కూల్గా చాలా జాగ్రత్తగా వాళ్ళ గురించి చెప్తున్నారు, అంటే కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు. కానీ మీరు ఎవరైతే ఇప్పుడు విమర్శించే ఈ పేర్లు చెప్పారు, నాయన్ రాజేందర్ రెడ్డి, వినండి మీరు కొద్ది చెప్పండి. ఈ 2023లో టికెట్స్ అనౌన్స్ కాకముందు ఒక 2 నెలల ముందు మన
అగ్రంపాడులో పెద్ద లొల్లైంది నాకు వారికి, అది అందరికీ తెలుసు. పెద్ద లైవ్ గా బాగా పోయింది. ఎందుకంటే నా టికెట్ వచ్చి డిస్టర్బ్ చేస్తానని చెప్పి నేను మీటింగ్ లో లొల్లి పెట్టినాను. అధిష్టానం దృష్టికి పోయింది. దాని తర్వాత మాకు మళ్ళా పిలిచి మాట్లాడినరు. ఈ లోపల సమీకరణ చేంజ్ అనే ప్రకాష్ రెడ్డి గారు వచ్చిండ్రు. సో నేనేదో భయపడి మాట్లాడతలేను. నేను లైన్ దాటకుండా పద్ధతిగా మాట్లాడుతున్నాను. మీరు చాలా స్మూత్ గా చెప్తున్నారు. నాయన రాజేందర్ రెడ్డి బయట ఉందాం కదా, చాలా తీవ్రంగా విమర్శలు ఉన్నాయి. మిగిలిన లీడర్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాళ్ళని పార్టీలో నుంచి తొలగించాలంటున్నారు. వాళ్ళు కూడా రాజీనామా చేసి పోటీ చేయాలని కడియం శ్రీగారికి సవాల్ చేస్తున్నారు. టీడీపీ బ్యాచ్ అంటున్నారు. అంటే ఇది మీ కాంగ్రెస్, వరంగల్ కాంగ్రెస్ కొంచెం షేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఇప్పుడు వాళ్ళు టీడీపీ బ్యాచా టీఆర్ఎస్ బ్యాచా అనేది హైకమాండ్ డిసైడ్ చేసి వాళ్ళ పార్టీలో తీసుకుంది. ఆ డిసిషన్ మనం గౌరవించాలి. మేము కొట్లాడిందల్లా, మేము ఇచ్చిన కంప్లైంట్ అల్లా వాళ్ళ పర్సనల్ ఇవ్వలేదు. మేము ఏమన్నామంటే ఏమున్నా కూడా పర్సనల్ గా మాట్లాడొద్దు, వచ్చి మీరు రూమ్ లో మాట్లాడదాము, అధిష్టానం దగ్గర మాట్లాడదామని చెప్పినాం. అయితే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? వాళ్ళు మీ పైనే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మీకు అసలు మీకు బలం లేదు, జనంలో ఇమేజ్ లేదు, మీరు మమ్మల్ని విమర్శించేదనే రకంగా మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారో ఒకటి. రెండోది, పథకాల్లో కూడా కొండా సుస్మిత, కొండా సురేఖ వాళ్ళ కూతురు పోటీ చేస్తా అని చెప్పింది, తప్పేముంది అని అంటున్నారు. తను చెప్పలే, ఈయనే చెప్పిండు. వరంగల్ వైశ్య మీటింగ్లలో తనే చెప్తున్నాడు. వాళ్ళకి తెలుసో తెలియదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూ కానీ చెప్తున్నాడు. లేలే కళ్యాణ్ గారు, నాకు ప్రదీప్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు బలం లేని సంగతి రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో పర్కల్లో నేను చేసిన మీటింగ్ జిల్లాలో ఎవరు చేయలేదు. బస్ యాత్ర అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బస్ యాత్ర నేను సక్సెస్ఫుల్ చేసిన. ఎంతమంది జెడ్పీటీసీని గెలిపించుకున్నా, ఎంతమంది ఎంపీటీ, అధికారం లేకపోయినా 10 ఏళ్ళు పార్టీని పోషించి పెంచి ఈరోజు ప్రకాష్ రెడ్డి గారికి గెలడానికి తోడ్పడిన నేను. సో వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, నేను వాళ్ళని కమెంట్ చేయను, వాళ్ళ తీరు నేను కమెంట్ చేయను. నేను కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ విత్ ఇన్ ద లైన్ మాట్లాడుకుంటా. మా కార్యకర్తలను ఎలా ఇప్పటికి కూడా నేను కార్యకర్తల కోసం పనిచేస్తా. నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు. నేను అన్ని వదులుకొని వచ్చిన, నెలకు ₹1 కోటి ఉద్యోగం వదిలిపెట్టుకుని వచ్చిన రాజకీయాలకు నేను. సో నాకు ఇవన్నీ చిన్న ఇవన్నీ. రైట్ ప్రదీప్ గారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వరంగల్ జిల్లాలో అసలు రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే అది అధికార పార్టీ. నేను ఒక్కటే సార్, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఎవరు తప్పు చేసినా నడిపిస్తా అని ఎవరం అంటే ఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కానీ మేం కానీ బయటి వ్యక్తులు కానీ తప్పులు చేస్తే శిక్షించాల్సిన ముఖ్యమంత్రి కాదా? ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రే భర్తే నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన 500 ఎకరాల భూస్వామిని అని చెప్పిండు. 70 కోట్లు ఖర్చు పెట్టొచ్చునా రాజ్యాంగంగా? 70 కోట్లు పెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ చూపించిండా? మరి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారికి అవసరం లేదా? కొండా సురేఖ కూడా అన్నారు కదా, ఫైళ్లపై డబ్బులు లేకుండా ఫైళ్లపై సంతకాలు కావట్లేదు అని అన్నది కదా. మరి దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలనా వద్దా? ఆమె చెప్పింది టీఆర్ఎస్ వాళ్ళ గురించి. ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మంత్రులు ఎట్లా డబ్బులు తిన్నారో దాని గురించి చెప్పింది మేడం. అప్పుడు ఆ తర్వాత కవర్ చేశారు. నేను అనేది ముఖ్యమంత్రి గారు వారిని బర్తరఫ్ చేయాలనా వద్దా? ఎందుకంటే 70 కోట్లు పెట్టినా అన్నది నిజమా అబద్ధమా? 70 కోట్లు చెప్పండి మీరే వెంకటరామరెడ్డి గారు. అది అన్నది అబద్ధం అయితే మీరు నోరు మూసుకుంటారు. ఒకటే అండి ప్రదీప్ గారు, ఈయన కొండమురళి గారు క్యాండిడేట్ కాదు, అటు గెలిచిన క్యాండిడేట్ కొండా సురేఖ. కొండా సురేఖ గారు మాట్లాడేది మీరు తీసుకోవాలి తప్ప కొండమురళి గారు ఏదో మాట్లాడితే మీరు దాన్ని తీసుకునేది. మరి అతన్ని చెప్పాలి కదా మన మంత్రి గారు. మా ఆయనకి ఏదో కొంచెం మంచిగా లేదు, ఇట్లా ఖరాబ్ అయింది కనుక చెప్తాంది, మీరు ఎవరు పట్టించుకోకుండా చెప్పాలి కదా. అట్లనన్నా మనము డిబేట్ లో పర్సనల్ గా పోవద్దండి. పర్సనల్ గా పోతాను మీ మంత్రి రాజ్యాంగం ఎవరైనా ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు మీదే మేము ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీ సహచర మంత్రి పెట్టిన అంటుంది, అది ఎంతవరకు కరెక్ట్ అయితే మీరు ఉంచుకోండి. లేలే ప్రదీప్ గారు, లేలే మీరు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే గారు 2 సార్లు కాంటాక్ట్ చేసిండ్రు, నరేంద్ర గారు కాంటాక్ట్ చేసిండ్రు, నేను కాంటాక్ట్ చేసిన. మీకు తెలుసు, నాకు తెలుసు యాక్చువల్ ఖర్చు ఎంత అవుతుంది, రిపోర్ట్ చేసే ఖర్చు ఎంత అవుతుంది. ఇవన్నీ వాస్తవాలు మాట్లాడడానికి ఇది ఈ ఫోరం కాదు. మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే లైన్ దాటదు, పార్టీలో మీరు ఉండాలి, మా పార్టీలో మేము ఉండాలి. 500 ఎకరాలు మరి చూపించాలన్నా వద్దా? ఆయనకు ఉంటే చూపించాలి కదా. నేను కూడా చెప్తా, నాకు 1000 ఎకరాలు, మా తాతకు 4000 ఎకరాలు నేను కూడా చెప్తా. ఎవరు పట్టించుకోరు. ఓకే రైట్.
నరేందర్ గారు, నన్నప్లేని నరేందర్ గారు, మీరు చెప్పండి, ఫైనల్గా చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఈ వ్యవహారం ఇది చూసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపిజానికి ప్రధాన బిందువుగా కడియం శ్రీహరి మారారు. అక్కడ ఆ కడియం శ్రీహరి మీ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే, అక్కడికి పోయిన ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ కొండా సురేఖ, కొండా మురళి చేస్తున్నారు. మరి మీరెందుకు చేయట్లేదు? మీరు అలాంటి డిమాండ్ మీరు ఏం చేయట్లేదు? మీకు స్పష్టంగా 10 TV వాళ్ళకు కొన్ని విషయాలు జిల్లా మీద అవగాహన రావాలండి. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, అందరి మీద వేశారు, అందరిపై కంప్లైంట్ చేశారు, స్పీకర్ కి అది ఉంది. వినండి. నాట్ ఓన్లీ బసవరాజ్ సారయ్య ఆయన కుటుంబము, వరంగల్ జిల్లా కుటుంబ పాలనల మధ్య రప్చర్ అయిపోతున్నటువంటి జిల్లా ఇది. మేము, మా కుటుంబాలు, మా పిల్లలకు పిల్లలు మీరు చూడండి, గమనించండి. ఒక 20 ఏళ్ల రాజకీయాలలో మేము మాత్రమే ఉండాలి, ఇంకెవరైనా ఉంటే వాళ్ళను రకరకాలుగా చిత్రీకరించి ఇబ్బంది పాలు చేసి వాళ్ళ కుటుంబాలలో ఎవరో ఒకరు రాజకీయాలలో వండుకుంటూ మిగతా వాళ్ళను షెల్టర్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర. నేను ఒకటే సూటిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. కొండా మురళి మాట్లాడిండండి, మేము లీగల్గా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం, అది వారికి కంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము అడిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటువంటి శాసనసభ్యురాలు క్యాబినెట్లో ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా పై పెచ్చుగా ఒక గుమాస్తాన్ని పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు చేసుకుంటూ ఒకవైపున ప్రజలకు అందుబాటులో లేకుండా గుమాస్తాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటే, ఈరోజు సారయ్య గారు, కడియం శ్రీహరి గారు అండ్ అదర్స్ వీళ్ళందరూ కూడా పార్టీకి కంప్లైంట్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ వ్యవహారం. కానీ ప్రజలు ఏం చేసిళ్ళు? ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతున్నది కదా అనేది మా ప్రశ్న. అది ఎలక్షన్ కమిషన్ తేలుస్తుంది, అది ఒక అంశం. కానీ ప్రజలకు సర్వీస్ లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి, వీళ్ళ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా వాళ్ళు క్రోడీకరించుకొని డిస్కస్ చేయాలి. మేము ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏమడుగుతుందండి? మిమ్మల్ని డిక్టేట్ చేయడం కాదు, మీరు చేసేటువంటి వాటిని సవరణ చేస్తాం, మా బాధ్యత అది. దాన్ని తప్పుగా తీసుకోకూడదు. మేము అనేది ఒకటే అంటున్నాం. ఆయన ఏ విధంగా అన్నాడు, ఎందుకు అన్నాడు? ఇప్పుడు అవగాహన లేకుండా కూడా మాట్లాడద్దండి. ఇప్పుడు సుస్మితా పటేల్ ట్విట్టర్లో పెట్టింది ఆమె. ఇప్పుడు బయటలో కూర్చున్న వాళ్ళకు కూడా కొద్దిమందికి ఐడియా లేనట్టుంది. ట్విట్టర్లో పెట్టింది, కొండా మురళి కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఇక్కడ ఆన్ రికార్డ్ చెప్పారు, ఆన్ రికార్డ్ అన్నారు. నేను అదే చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు మన వాళ్ళ పార్టీ వాళ్ళ ఎవరు కాంటాక్ట్ చేయరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. చెప్పేటోళ్ళు 100 మంది చెప్తారు కదండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఎలక్షన్ లో నిలబడే అభ్యర్థులు కూడా ఎక్స్పెండిచర్ ఎంత చేయాలో కూడా తెలియదండి. వాస్తవానికి ఒక శాసనసభ్యుడు 2023 ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది 40 లక్షల రూపాయలండి. కాంటాక్ట్ చేసిన కొద్దిమంది 70 లక్షలు అంటారు, కొంతమంది 72 అంటారు, ఇంకో ఆయన 70 కోట్లు అంటాడు. లక్షల్లో ఖర్చు లక్షల్లో ఎక్కడ ఉంటుంది? ఎమ్మెల్యేల ఖర్చు లక్షలు దాటిపోయింది, ఎప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది. అది అనఫీషియల్ గా అయినా కూడా మనం అది అంగీకరించాల్సిందే, తప్పదు. అది ఏది ఎమ్మెల్యేలు ఎంపీల ఖర్చు అనేది కోట్లలోకి వెళ్ళిపోయింది, లక్షల్లో లేదు. ఎవరికి ఎంత ఖర్చు పెట్టినరో ప్రదీప్ అన్న తెలుసు, నరేంద్ర భాయ్ తెలుసు ఎంత ఖర్చు పెట్టినరో వాళ్ళు. నేను అఫీషియల్ ఖర్చు అంటే లేదు, అనఫీషియల్ గా కోట్లలోకి వెళ్ళిపోయింది. అది 100 కోట్లు అని చెప్తున్నారు కదా ఒక ఎమ్మెల్యే ఖర్చు. కాదండి, మీరు అర్థం చేసుకుంటే సబ్జెక్టు డైవర్ట్ అవుతుందండి. నేను అనేది ఏంటంటే, ఖర్చు అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత. దాన్ని ఆయన డివేట్ అయ్యిండు. అవును, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం. కానీ గెలిచిన వాళ్ళు ప్రజలకు ఏం చేయాలని అంటున్నాం. రైట్, వెంకటరామరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఆయన క్యాండిడేట్ కాదు అని తప్పించుకోలేరులేండి. కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. ఆయన ఖర్చు ఈమె చూస్తారు, ఈయన ఖర్చు ఆయన చూస్తారు. సెక్యూరిటీ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు నరేంద్ర గారు
లేలే ఒక్క నిమిషం హంగామా మనం చేస్తున్నాము. ఓకే, మీరేమంటున్నారు అంటే ఖర్చు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర గారు అభివృద్ధి బాగా చేస్తే ఎందుకు ఓడిపోతారు? నరేంద్ర గారు అభివృద్ధి చేయగలరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. కాంగ్రెస్ పార్టీ సమాధానం లేకుంటే ఏం చేస్తాం? ఓటమి గెలుపుకు దిక్సూచి కాదు. ఓడిపోతారు గెలుస్తారు కానీ అది ప్రామాణికం కాదు, వ్యక్తి యొక్క ప్రామాణికం కాదని ఇప్పుడు దీంట్లో ఈ డిబేట్ లో స్టార్టింగ్ లో మీరే చెప్పిళ్ళు. అంటే అది కాదు గెలుపు కాదు వెంకటరామరెడ్డి గారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా నియోజకవర్గాలు ఓడిపోయింది, అక్కడ మీరు అభివృద్ధి చేయనట్టు బీఆర్ఎస్ గెలిచిన 39 నియోజకవర్గాలు మీరు సక్కనయ్యాలనే ఇక్కడ మరొక తూర్పు నియోజకవర్గాల్లో గెలిపిస్తే ప్రజలకేం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. మీరు దాన్ని పక్కకు పెట్టి కూర్చున్న డిబేట్ లోనే లేలే ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడలే మనం మీ టాపిక్ డైవర్ట్ చేయకండి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకండి, మనం మాట్లాడేది అభివృద్ధి చేయకపోతే నెక్స్ట్ గెలుపు అనేది మనిషికి ఒక్క క్యారెక్టర్ అసెస్ చేయదని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, నెక్స్ట్ ఎలక్షన్ లో తెలిసిపోతుంది కదా మాకు. తెలిసిపోద్ది ఇప్పుడు 3 ఏళ్ళు మిమ్మల్ని మొయ్యాలా అండి? ఈ 3 ఏళ్ళు వాళ్ళని మొయ్యాలనా భార్యాభర్తలను? అరే ఎందుకు మీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 6 నెలల మీ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ దానిలో సత్తా చూపిద్దాం కదా. తప్పకుండా 6 నెలల మున్సిపల్ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ కొండా దంపతుల కలకలం అనేది వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొండా దంపతులు ఉండాలా, మేముండాలా అంటూ కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. దానికి రియాక్షన్ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. కొండా మురళి లేఖలో రియాక్ట్ అయ్యారు, ఆన్ రికార్డు కూడా మాట్లాడుతూ రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మిగిలిన పక్షాలను కూడా బీఆర్ఎస్ బీజేపీ కీలక నేతలు కూడా ఆయన టార్గెట్ చేశారు. వాళ్ళు కొండా మురళిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ రాజకీయం అంతా, తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు ఓరుగల్లు కేంద్రంగా సాగుతుంది. దీనికి ఎలాంటి ముగింపు వస్తుంది మనం వేచి చూడాలి.